హరి ఓం. ఈరోజు క్లాస్లో మనం సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్ గురించి తెలుసుకుందాం. సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్స్లో ముఖ్యంగా 2 టైప్స్ ఉంటాయి, ల్యాప్ వైండింగ్ అని వేవ్ వైండింగ్ అని. ఇప్పుడు ల్యాప్ వైండింగ్లో చూద్దాం. ల్యాప్ వైండింగ్. ల్యాప్ వైండింగ్లో ముఖ్యంగా 2 టైప్స్ ఉంటాయి. సింగిల్ లేయర్ డబుల్ లేయర్. సింగిల్ లేయర్ అని డబుల్ లేయర్ అని 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్ నుంచి చూద్దాం. సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్. సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్లో ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చాడంటే 24 స్లాట్స్ ఇచ్చాడు. 24 స్లాట్స్, 4 పోల్స్. ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే బ్యాక్ పిచ్ ఇచ్చాడు. బ్యాక్ పిచ్ ఈక్వల్ టు 6 ఇచ్చాడు. అంటే YB ఈక్వల్ టు 6 అని ఇచ్చిండు. దీంట్లో సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్లో 24 స్లాట్స్, 4 పోల్స్, బ్యాక్ పిచ్ ఈక్వల్ టు 6, ఈ 3 ఇచ్చిండు. అసలు బ్యాక్ పిచ్ అంటే ఏంది? కొన్ని ఉంటాయి, అవి నెక్స్ట్ క్లాస్లో డీప్గా వెళ్ళిపోదాం. బ్యాక్ పిచ్ 6 ఇచ్చిండు కదా, మనకు ఇప్పుడు ప్రజెంట్గా ఏం కావాలంటే ఫ్రంట్ పిచ్ కావాలి. దీనికి సంబంధించి ఫ్రంట్ పిచ్, ఓకే, ఫ్రంట్ పిచ్ ఈక్వల్ టు కావాలి. నెక్స్ట్ పోల్ పిచ్. ఈ రెండు మనం కనుక్కోవాలి. ఫ్రంట్ పిచ్, పోల్ పిచ్. ఇక్కడ 24 స్లాట్స్ ఇచ్చిండు, 4 పోల్స్ ఇచ్చిండు, బ్యాక్ పిచ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చిండు. మనకు పోల్ పిచ్ అంటే ఏందో తెలియదు, ఫ్రంట్ పిచ్ అంటే ఏందో తెలియదు. ఇది డీప్గా నెక్స్ట్ క్లాస్లలో చూద్దాం. అసలు ఫ్రంట్ పిచ్ని ఎట్లా కనుక్కోవాలి, పోల్ పిచ్ని ఎట్లా కనుక్కోవాలి ఇప్పుడు చూద్దాం. పోల్ పిచ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. ఓకే, పోల్ పిచ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ స్లాట్స్, అది ఏదైనా కానివ్వండి, సింగిల్ లేయరా, డబుల్ లేయరా, ట్రిపుల్ లేయరా, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్లాట్స్ బై నెంబర్ ఆఫ్ పోల్స్ ఈక్వల్ టు పోల్ పిచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమేమి ఉంది? 24 స్లాట్స్, 24 స్లాట్స్ బై 4 పోల్స్ ఉన్నాయి. మనం ఏం చెప్పాము ఇప్పటిదాకా? నెంబర్ ఆఫ్ స్లాట్స్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. ఓకే, 24 బై 4 ఈక్వల్ టు 6 అవుతుంది. కాబట్టి పోల్ పిచ్ ఏంది? YP ఈక్వల్ టు 6 అవుతుంది. ఇప్పుడు మనం పోల్ పిచ్ కనుక్కున్నాం, బ్యాక్ పిచ్ ఆల్రెడీ ఉంది, పోల్స్ ఉన్నాయి, 4 పోల్స్, 24 స్లాట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకు కావాలి ఫ్రంట్ పిచ్. ఫ్రంట్ పిచ్ని ఇట్లా డిఫైన్ చేస్తాం. ఫ్రంట్ పిచ్ని అంటే ఇప్పుడు జస్ట్ బేసిక్ చెప్తున్నాను, డీప్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఫ్రంట్ పిచ్ అంటే
బ్యాక్ పిచ్ -1 ఈక్వల్ టు ఎంత వస్తుందో అది ఫ్రంట్ పిచ్ అవుతుంది. దీన్ని YF తోని సూచిస్తాం. YB అంటే ఏంది ఇక్కడ 6 -1 ఈక్వల్ టు 5. ఇక్కడ ఫ్రంట్ పిచ్ ఏంది 5 వచ్చింది. ఓకే, ఫ్రంట్ పిచ్ 5 వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ పిచ్ అనేది 5 వచ్చింది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు దీనికి ఈ వైండింగ్ కావాల్సిన అన్నీ మనకు వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా. 24 స్లాట్స్ వచ్చాయి, 4 పోల్స్ వచ్చినాయి, బ్యాక్ పిచ్ వచ్చింది, ఫ్రంట్ పిచ్ వచ్చింది, పోల్ పిచ్ వచ్చింది. ఓకే, ఇది సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్. సింగిల్ లేయర్ ల్యాప్ వైండింగ్లో మనం ఒకసారి రఫ్గా చూద్దాం ఏమేమి ఉన్నాయి. 24 స్లాట్స్, 4 పోల్స్, బ్యాక్ పిచ్, ఈక్వల్ టు 5B ఈక్వల్ టు 6, ఫ్రంట్ పిచ్, YB -1 ఈక్వల్ టు 5. ఏమైంది, YF ఈక్వల్ టు 5 అయింది. నెక్స్ట్ పోల్ పిచ్, నెంబర్ ఆఫ్ స్లాట్స్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. అవి ఎన్నైనా ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ అంటే ఎన్నైనా ఉండొచ్చు. పోల్ పిచ్ కనుగొనేటప్పుడు నెంబర్ ఆఫ్ స్లాట్స్ బై నెంబర్ ఆఫ్ పోల్స్. మనకు ఇవి కావాలి. ఇవన్నీ వచ్చేసినాయి మనకు. పోల్ పిచ్ ఏమొచ్చింది 24/4 ఈక్వల్ టు 6 అని వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని మనం స్లాట్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. స్లాట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ 24 స్లాట్స్ ఉన్నాయి కదా, ఇవి 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. 3 పార్ట్స్గా ఎట్లా డివైడ్ చేస్తామంటే 1 2 3 అనుకోండి. 1 2 3 స్లాట్ డిస్ట్రిబ్యూషన్. ఈ స్లాట్ డిస్ట్రిబ్యూషన్లో 1 2 3 యాక్చువల్గా ఈ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3ని ఇక్కడ తీసుకురండి. ఓకే, 1 3 2 అని పెట్టుకోండి. మనం ఇక్కడ స్లాట్ డిస్ట్రిబ్యూషన్లో చేయాల్సింది ఇది ఒక్కటే. ఇక్కడ మిస్టేక్ చేసినామంటే మొత్తం పోతుంది. 1 3 2 ఇక్కడ 2 అనేది అటు సైడ్ తీసుకెళ్ళాలి. ఓకే, ఇది ఇక్కడ రావాలి. ఈ 24 స్లాట్స్ ఉన్నాయి కదా, ఇవి ట్రై చేస్తాం డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఇప్పుడు ఒక థియేటర్లో ఇప్పుడు ABC అని కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఏలో ఇన్ని సీట్స్ అని, బిలో ఇన్ని సీట్స్ అని ఉంటాయి. అట్లాగే ఇది 1 3 2 దీంట్లో కూడా ఈ 24ని 3 స్లాట్స్గా 3 పార్ట్స్గా చేస్తాం, డివైడ్ చేస్తాం. మీకు 1 2 3 వస్తాయి కదా, 1 2 3లో ఇక్కడ జస్ట్ 1 2 3 4 5 6 ఇట్లే 24 వరకు వేసుకుంటూ వెళ్ళాలి. 7 8 9 10 11 12 13 14 15 16
17, 18, 19, 20, 21, 22, 23, 24. ఇది స్లాట్ డిస్ట్రిబ్యూషన్. ఈ స్లాట్ డిస్ట్రిబ్యూషన్ని బేస్ చేసుకొని మనం కండక్టర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. కండక్టర్ డిస్ట్రిబ్యూట్ చేసినాక ఇది డిజైన్ చేస్తాం. ఎట్లా సింగిల్ లేయర్ ఎట్లా వస్తుంది అనేది కండక్టర్ డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది. ఈ స్లాట్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకు అంటే మనకు కండక్టర్ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు అది పర్ఫెక్ట్గా రావడానికి ఇది వాడతాం. ఇది కరెక్ట్గా చేయాలన్నమాట. ఇక్కడ 2 ప్లేస్లో 3 వేయండి అంతే. ఈ నెంబర్స్ అన్ని సేమ్ ఉంటాయి. ఓకే, ఇది స్లాట్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనం కండక్టర్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. దానికి ఏమేమి కావాలంటే ఈ బ్యాక్ పిచ్, ఫ్రంట్ పిచ్ మనకు చాలా అవసరం. తర్వాత పోల్ పిచ్ అనేది ఎట్లా ఉపయోగపడుతున్నది అది కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.